సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంధము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించినే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించినే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంధము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా. మన యేసు స్వామికి జై. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుండి 16 వరకు దేవుని వాక్య భాగము చదువక విందము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచన ప్రారంభం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే
అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంత నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేయుదము. దయగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల ప్రభువా, మా పరలోకమునైన మహోన్నతుడా, మహాగణుడ, వెలుగైన దేవా, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు. మహోన్నతుడా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. కృపగల దేవా, ప్రేమాస్వరూపుడైన తండ్రి, మీ స్తోత్రములు. రాజా, మీ పరిశుద్ధమైన దేవా, మీ సన్నిధిలో మీతో గడపటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యం మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన, ఈ రాత్రికాల సమయం దేవ పరిశుద్ధమైన వాక్యం చదివి కొన్ని నిమిషాలు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాలను మాకు వినిపించండి అయ్యా. ప్రభువు, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీ పరిశుద్ధ చిత్తానికి అంగీకారంగా మలుచున్నాను. యేసు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, పరిశుద్ధ జనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ ఈ సాయంకాల సమయం శుభములు వందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ దేవుడు మీ అందరికీ కలగాలని ప్రభువును నేను ప్రార్థిస్తూ, ఆయన సమాధానం శాంతి మీతో ఉండాలని దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయం మనం ధ్యానం చేయటకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుండి 16 వరకు తీసుకోవడం జరిగింది. ప్రియులారా, మరి యొక్క వాక్య భాగములకు మీరు లోకమునకు ఉప్పు మరియు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పు మరియు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మానవుని దైనందిన జీవితంలో ఈ యొక్క ఉప్పు యొక్క ప్రాముఖ్యత, ఉప్పు యొక్క ప్రాధాన్యత మనం గమనించినప్పుడు బై బర్త్ టు డెత్, పుట్టిన నుండి చనిపోయే వరకు ఉప్పు యొక్క అవసరత, ఉప్పు యొక్క ఆధిక్యత, ఉప్పు యొక్క ప్రత్యేకత ఏంటో మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క ఉప్పు అనేది మనం గమనించినప్పుడు దాని యొక్క గుణగణాలు, లక్షణాలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని సత్యాలు మనం గ్రహించే అవకాశం ఉంటూ ఉంది. ఉప్పు మొట్టమొదట అది తెల్లగా ఉంటుంది, వైట్ కలర్. ఉప్పు తెలుపు అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు గుర్తుగా మనము గమనించవచ్చు. లేదా ఉప్పు అది కాపాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ఒక వంట పాత్రలో లేదా కర్రీలో, పచ్చడిలో వేసినప్పుడు దాని ద్వారా ఒక గొప్ప మరి మాధుర్యం అనేది పొందుకోవచ్చు. పిల్లరా, ఉప్పును గురించి ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాం. అన్నేసి చూడు, నన్నేసి చూడు, ఉప్పు అనుకుంటారు. అనగా పిల్లరా, మరి వంట చేసినప్పుడు కర్రీలో, శాకంలో అన్ని వేసి ఒకవేళ కనుక ఉప్పు వేయకపోతే ఆ
బిడ్డలారా, మరి ఉప్పు ఒక మాధుర్యాన్ని, ఒక రుచిని అందించేదిగా ఉంది. ఉప్పు తెల్లగా ఉంటుంది, రుచిని ఇస్తుంది. ఉప్పు కాపాడుతూ ఉంది, ఉప్పు కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉప్పు అనేది మరి ఒక గొప్ప మరి వస్తువుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉప్పు అనేది మరి దాని ద్వారా కలిగినటువంటి మేలు మనము చూస్తూ ఉన్నాం. అది నిస్సారమైన దేవుల సాధన పొందడానికి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అది ఎంతవరకు వాడగలనో అంతవరకు దాన్ని వాడడం చాలా మంచిది. ఒకవేళ ఎక్కువైతే కూడా దాని ద్వారా ప్రమాదం అనేది మంచి ఉంది. దేవుని బిడ్డలు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, వాస్తవమైన జీవితం జీవించాలి, నటన జీవితం జీవించకూడదు. ఇలా అనగా క్రైస్తవ జీవితంలో విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలు, భక్తులు ఇదిగో పరిశుద్ధత, పవిత్రత, నీతి, నిజాయితీ, యథార్థత, వాస్తవమైన జీవితం జీవిస్తూ భక్తిలో ఎదిగి, వాక్యంలో ఎదిగి, బలపడి ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితం ఎదిగి ఇదిగో ఈ లోకానికి ఒక పవిత్రమైన జీవితాన్ని చూపించేవారుగా ఉండాలి. తను తాను కాపాడుకోవచ్చు, భద్రపరచుకోవచ్చు, తన జీవితాన్ని జాగ్రత్తగా మరి కాపాడుకోవచ్చు, ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో మనం అనేక రుచినిచ్చేవారుగా ఉండాలి. మన జీవితం అనేది మధురమైన జీవితంగా ఉండాలి, ఒక శ్రేష్టమైన జీవితంగా ఉండాలి, ఒక గొప్ప విలువైన జీవితంగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. దేవుడిలా చూడండి, ఉప్పు వలె మనం మన జీవితము ఈ లోకములకు అనగా ప్రపంచానికి, ప్రజలందరికీ, ఇతరులకు మనము ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా, మాదిరిగా, ఆదర్శంగా జీవించాలని ప్రభు ఈ వాక్య భాగంలో తెలియజేస్తున్నారు. ఈ ఉప్పు అనేది ఒకవేళ నిస్సారమైన దేనివల్ల సాధన పొందదు, అది బయట పారవేయడానికి మాత్రమే పనికొస్తుంది. అనగా మనము కూడా సారం లేని వారంగా ఉంటే, మన జీవితం సారం లేనిదిగా ఉంటే మనకు ఎలాంటి విలువ ఉండదు, ప్రత్యేకత ఉండదు, గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, ఎలాంటి మరి మనకు ప్రాముఖ్యత ఉండదనే విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏమంటాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు మంచి, గుడ్, వెలుగు రక్షణ, వెలుగు నీతి, వెలుగు గొప్ప మరి దేవుని కార్యము చూపించేదిగా ఉంది. ప్రియ దేవుడు కదా, ఇదిగో వెలుగు అనగా నీవు నేను పరిశుద్ధమైన వాక్య ప్రకారం జీవిస్తూ వెలుగైన దేవుని మనం కలిగి అనేకులకు ఆ వెలుగును మనం అందించవలసిన వారముగా ఉన్నాం. ఒక దీపము 1000 దీపాలను వెలిగిస్తుంది. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాస, ఒక దేవుని బిడ్డ అనేకులను ప్రభు వైపు త్రిప్పువాడుగా ఉండాలి, ప్రభువులోకి నడిపించేవాడుగా ఉండాలి, క్రీస్తులోకి చేర్చేవాడుగా ఉండాలి, క్రీస్తులోకి తీసుకుని వచ్చేవాడుగా ఉండాలి. ప్రియ దేవుడా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అనగా నీతి, మంచితనం, పరిశుద్ధత, రక్షణ, దేవుని కార్యం మన ద్వారా అది బయలుపరచబడాలి. ఆయన చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నా, మీరు కూడా వెలుగై ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ ప్రజలారా, ప్రియులారా, ఈ సమయంలో వాక్యం ఇచ్చిన నీవు నేను ఇదిగో ఈ విషయము జ్ఞాపకం తీసుకోవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఇదిగో దేవుడు మనలో తన జీవాత్మను ఉంచాడు, తన ప్రాణం ఉంచాడు, జ్యోతిని ఉంచాడు. కనుక చూడండి, ఈ ఆత్మ దీపం, ఈ ఆత్మ జ్యోతి అది వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగించేదిగా ఉండాలి. సామెతలు అంటారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటారు. కనుక ప్రియ, ఇదిగో ఆ గొప్ప
దీపము, ఆ జ్యోతి, ఆ వెలుగు, ఆ తేజస్సు కలిగి మనం జీవించాలి. మన వెలుగు సంబంధం చీకటి సంబంధం కాదు. చీకటి అనగా సాతాను, అపవాది, శోధకుడు. ప్రియులారా, ఇదిగో మనకు వెలుగు సంబంధమై ఉండడము దేవునికి మహిమ. వెలుగులో జీవించడము అది దేవునికి ఇష్టమైన కార్యం. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంతలో వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, మంచం కింద పెట్టరు. లేదా అది ఎంత ఉందో వాళ్ళందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. అనగా ఇదిగో మనము చూడండి, ఒక గొప్ప వెలిగించువారై ఉండాలి, ఒక గొప్ప జ్యోతి వల్ల ఉండాలి, ఒక గొప్ప మన వెలుగును అందించినటువంటి ప్రజలుగా ఉండడం దేవుని పరిశుద్ధ సంకల్పం అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో మన వాక్యము ధ్యానిస్తుండగా కొన్ని తలంపులు మీతో పంచుకుంటున్నాను. 16వ వాక్యం అంటాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూచి, ఈ దినం మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం? నేను క్రైస్తవుని, నేను క్రీస్తు బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను వాక్యం బహుహైపోతును, నేను చాలా ప్రార్థన చేస్తాను, నేను చాలా భక్తిగా ఉంటానని నీకు నమ్మకం కాదు. నువ్వు చేసే పనులేంటి? ఆదివారం ఆలయానికి వెళ్తున్నా, వాక్యం వింటున్నా, కానుకలు ఇస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, వస్తున్నా, మరలా ఎలాంటి జీవితం జీవిస్తున్నా ఆలోచన చేయాలి, పరిశీలించాలి, పరీక్షించుకోవాలి. పిల్లరా, మన క్రియలు ఏమైనది, మన పనులు ఏమైనది, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, మన యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది ఆలోచన చేయాలి. ఒకసారి మళ్ళీ మనము వెనక్కు చూసుకోవాలి. ప్రియ దేవుడిలారా, మనుషులు మీ సత్క్రియలు చూచి, మంచి క్రియలు చూచి, మంచిని ప్రేమించువారుగా, చెడును ద్వేషించువారుగా, నీతిని కలిగి వారుగా మనం ఉండాలి. పిల్లరా, మంచి అనగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రభువును కలిగి ఉండడం, చెడు అనగా సాతానును మనం కలిగి ఉండడం, చెడు అనగా అపవాదితో సహవాసం చేయడం, చెడు అనగా ఎదుగు శోధకులతో మనము స్నేహం చేయడమే. కనుక అది ఆలోచన చేయండి. మనుషులు ఈ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని అనగా మన తండ్రిని మహిమపరచునను వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయాలి. పిల్లరా, మన వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి, మన మంచి వ్యాపిస్తూ ఉండాలి, మన నీతి వ్యాపిస్తూ ఉండాలి, మనం మేలు చేయవాలనే ఉండాలి, కీడు ఏమాత్రం చేయకూడదు. మనకు ఎవరైనా కీడు చేసినా మనం మేలు మాత్రమే చేయాలి. మేలు చేత కీడును జయించవలసిన వారమై ఉన్నాం. మంచి అనగా దేవుని బిడ్డలుగా అది మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్యం బట్టి మనము ఈ సమయంలో కొన్ని తలంపులు మీతో పంచుకుంటూ ఉన్నాం. మనము లోకములకు ఉప్పై ఉన్నాం, లోకములకు మనం వెలుగై ఉన్నాం. కనుక నీవు నేను ఇదిగో ఈ లోకంలో ఉంటూ ఉండగా గొప్ప పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. మళ్ళీ మనం కాపాడుకోవాలి, అనేకులను కాపాడవలసిన వారమై ఉన్నాం. జరా ఈ ఉప్పు అనేది మరి ఉప్పుగా మారకూడదు. ఉప్పుగా ఇదిగో మనకు గొప్ప మరి మంచిని మనం కలిగి జీవించాలి. అనగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి మనం తీర్మానము చేసుకోవాలి. మనుషులు మీ సత్యం చూసి పరలోకమందున మీ తండ్రి మయపరచినట్లు మీ వెలుగు ప్రకాశింపనేవి. కనుక మనం ఆలోచన చేద్దాం, మన వెలుగును మనం ప్రకాశింప చేయడానికి ఆలోచన చేద్దాం. ఈ లోకములో లేదా మనం నీతి కలిగి జీవిద్దాం, పరిశుద్ధంగా పవిత్రంగా ఉందాం, చక్కని జీవితం జీవిస్తాం, రుచికరమైన జీవితం జీవిస్తాం,
పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వెలుగు సంబంధుల వలె మనం ఉండడానికి తీర్మానము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవుడి సన్నిధిలో మనమందరం తల నుంచి ఉండగా, ప్రభువా నన్ను తండ్రి పరిశుద్ధంగా నా జీవితాన్ని మార్చు, పవిత్రంగా నా జీవితాన్ని మార్చు. ఆయన నాలో ఉన్న దేవా మరి నిస్సారమైన జీవితాన్ని తీసివేసి సారమైన జీవితంగా నా జీవితాన్ని మలుచుమని ప్రభువు అడుగుతాం. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తాం. మనం కాపాడుకుందాం, అనేకులను కాపాడదాం, వెలుగుడులుగా ఉందాం, వెలుగు సమర్థులుగా ఈ లోకంలో జీవిస్తాం. దేవుని పరిశుద్ధ నామ మహిమాత్మై జీవించుటకు, దేవునికి బ్రతుకొని ముందు సాగుటకు, దేవునికి ఇష్టమైన వారంగా అనేక దీవులకు జీవించుటకు పరిశుద్ధ దేవతల సాధించి కాపాడి తోడేది ఆశీర్వదించుకున్నాక ఆమె ప్రార్థన చేయడము. కృపగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, మా పరలోకపునైనా మహోన్నతుడ, మా మంచి కాపరి యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చూపిస్తున్నాం. గొప్ప తండ్రి, స్తోత్రములయ్యా. మీ పరిశుద్ధమైన వాక్యం చదివి కొన్ని నిమిషాలు ధ్యానించి ఉన్నాం. మీరు లోకానికి ఉపాధి మీరు తెలియజేస్తున్నాం. అవును ప్రభా, మేము తండ్రి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా తను జీవిస్తూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేకులు కాపాడ జీవితం మాకు దయచి ఆయన మాలో చీకటి తీసివేసుకొని తొలగించబడి వెలుగు సంబంధం ఈ లోకంలో జీవించుకుంటూ ప్రసాదించండి. మీరు మాలో ఉండండి, మీ వెలుగు మాకు దయచి అశుద్ధాత్మ మిమ్మల్ని కలిగి జీవించే కృప ప్రసాదించండి. నీతి మీరు చేయొచ్చు, మంచి మీరు చేయొచ్చు. ఈ లోకంలో జీవించడం దయచు. మా జీవితాలు దేవా ఒక చక్కని దేవ ఉదాహరణగా ఈ లోకంలో నిలబెట్టమని, ఒక సాక్ష్యంతో ప్రతి కృప ప్రసాదించమని అందరం చూపిస్తూ ఇతర వాక్యం దీవించి వాళ్ళకి వచ్చేయమని, వాక్యం వింటున్న వారిని దర్శించి దీవించి ఆశీర్వదించమని స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తుతించి అలాగే వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.